హలో ఫ్రెండ్స్, ఈ సండే మా ఫ్రెండ్ కూడా కాల్ చేసి మండీ బిర్యానీ అయితే ఆఫర్ చేశాడు నాతో పాటు ఇంకో నలుగురికి. సరే తెనాల్లో ఏ రెస్టారెంట్ కి రావాలో పేరు చెప్పరా అంటే స్వాద్ అన్నాడు. స్వాద అది ఎక్కడుందిరా అంటే చెంచుపేట బ్రిడ్జి డౌన్ దిగి రైట్ సైడ్ తిరిగితే నేను అక్కడే ఉంటున్నాను, త్వరగా వచ్చి అన్నాడు. ఇంకా వెంటనే నేను నాతో పాటు నలుగురు మొత్తం అందరం కట్టుకట్టుకుని స్వాద్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయాము. మేము ఇక్కడికి వచ్చేసరికి మమ్మల్ని పిలిచాడు కనబడలేదు. ఏంట్రా అంటే చిన్న పని ఉంది ఇప్పుడు వస్తాను బయటికి వెళ్ళాడు. మావాడు వచ్చే లోపల మేము కూడా ఈ రెస్టారెంట్ ని ఇప్పటిదాకా ఎప్పుడు విజిట్ అవ్వలేదు. సరే లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. బయట నుండి లోపల రాగానే అంబియన్స్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. లోపల చాలా కామ్ అండ్ ప్లెజెంట్ గా ఉంది వాతావరణం. ఇంకా ఇక్కడ సిట్టింగ్ ఏరియాస్ గురించి మాట్లాడుకుంటే మాకైతే బుర్ర పాడైపోయింది. అసలు ఎక్కడ కూర్చొని తినాలో అర్థం కాలేదు. అన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ రెస్టారెంట్ లో బిర్యానీసే కాదు ఫోటో లవర్స్ కి మంచి ఫ్రేమింగ్ స్పాట్స్ కూడా సెట్ చేశారు. ఫైనల్ గా మా స్పాన్సర్ వచ్చేసాడు. మేము గిరగిర తిరిగేసి ఇంకా మండీలో అయితే దూరేసాము. ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ కి వచ్చామంటే స్పెషల్ గా చెప్పాలా, ఎవరికి తోచిన వాడు ఆర్డర్ అయితే పెట్టేసుకుంటాము. ఇంతలోకి మా వాడు ఒకడు ముందు బిర్యానీల తర్వాత తిన్నాను బాబు, ఫస్ట్ స్టార్టర్స్ తో మొదలు పెడదామని పెరి పెరి చికెన్ స్ట్రిప్స్ అండ్ పెప్పర్ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. మేము ఆర్డర్ ఆలోచించినంత టైం పట్టలేదు, వెంటనే వచ్చేసింది మా ప్లేట్ లో చికెన్. మా వాళ్ళకి స్టార్టర్స్ తెగ నచ్చేసినాయి, లొట్టలు వేసుకుంటూ తినేస్తున్నారు. ఈ స్టార్టర్స్ కంప్లీట్ అయ్యే లోపల మా మండీ బిర్యానీ కూడా వచ్చేసింది. మేము ఆర్డర్ చేసిన మండీలో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆల్ మిక్స్డ్ మండి. దీంట్లో మనకి చికెన్, ఫిష్, ఫ్రాన్స్ ఈ మూడు కలిపి సర్వ్ చేస్తున్నారు. థాలీలో ఉన్న బిర్యానీకి పీస్ ని యాడ్ చేసుకొని తింటుంటే టేస్ట్ గురించి అయితే చెప్పనవసరం లేదు, వేరే లెవెల్ ఉంది. మాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆర్డర్ రావడానికి ఇన్ కేస్ లేట్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనకి బోర్ కొట్టుకున్న గేమ్స్ కూడా ఉన్నాయి. మాక్టైల్ డ్రింక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. నేను ఒకసారి వేరే ఊర్లో తాగాను, కానీ ఇక్కడ తాగిన టేస్ట్ అయితే అక్కడ రాలేదు. అంత పర్ఫెక్ట్ గా అయితే కలిపారు ఈ డ్రింక్ ని కూడా. ఈ రెస్టారెంట్ లో మీరు చిన్న చిన్న పార్టీస్ అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ మీటింగ్స్ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. రెస్టారెంట్ లో ఇండోర్ మొత్తం చూసారు కదా, ఇంకా ఒక ఏరియా పెండింగ్ ఉంది. అది చూస్తే మటుకు మీరు షాక్ అయిపోతారు. మీకు లోన కూర్చొని తినడం రొటీన్ అండ్ బోరింగ్ అనిపించింది అనుకోండి, నో ప్రాబ్లం. బయట గార్డెన్ లో సిట్టింగ్ ఏర్పాటు చేశారు విత్ ప్రొజెక్టర్ తో. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి స్వాద్ రెస్టారెంట్ ని విజిట్ అయ్యి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుడ్ టేస్ట్ ఎట్లాగుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి.